హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఓకే, మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు, కరెంట్ ఎనర్జీస్ ఫీలింగ్ ఏంటి, అప్డేట్ ఇచ్చేద్దామని వచ్చేసాను. సో చూసేద్దాం. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ వాట్ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఫర్ మై వ్యూవర్స్ రైట్ నౌ. ఎస్, సంథింగ్ బిగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ యూ. మీ పర్సన్ విషయంలో మీరు సంథింగ్ బిగ్, సంథింగ్ చేంజ్ అనేది మీరు ఎదురు చూస్తూ ఉంటే కనుక అది రాబోతూ ఉంది అనేది యూనివర్స్ నుంచి మెసేజ్. ఈ పర్సన్ కూడా సంథింగ్ బిగ్ అనేది చేంజ్ రావాలి, మూమెంట్ రావాలి అనేది ఈ పర్సన్ అయితే ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకుంటూ ఉన్నారు. మీ పర్సన్ కూడా వావ్, మీరు ఈ పర్సన్ విషయంలో ఈ పర్సన్ని ఎలా అంటే నమ్మే సిచ్యువేషన్లో లేరు. రికన్సిలియేషన్ అయినా కూడా ఈ పర్సన్ని పూర్తిగా ఇప్పుడు మీరు నమ్మలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఇప్పుడు ఈ పర్సన్ ఆ నమ్మకాన్ని మళ్ళీ ఈ పర్సన్ మీ పట్ల తన పైన మళ్ళీ సాధించాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. నమ్మకం అనేది మళ్ళీ బిల్డ్ చేసుకోవాలి, మీరు తనని పూర్తిగా నమ్మే స్థితికి రావాలి అని అయితే ఈ పర్సన్ ఏదో అనుకుంటూ ఉన్నారు. వీళ్ళు కూడా కొంచెం లాయాలిటీగా ఉండాలి మీ పట్ల అని అయితే అనుకుంటూ ఉన్నారు. నిజాయితీగా వ్యవహరించాలి ఉండాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. వై? బికాజ్ ఈ పర్సన్ న్యూ బిగినింగ్ని మీతో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. నేను ఇందాక చెప్పాను, సంథింగ్ బిగ్ చేంజ్ మూమెంట్ గురించి ఈ పర్సన్ ఎదురు చూస్తున్నారు మీ గురించి అని. ఈ పర్సన్ న్యూ బిగినింగ్ గురించి ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ అనేది చేస్తూ ఉన్నారు. మళ్ళీ ప్రయత్నం ద్వారా ఈ పర్సన్ రికన్సిలియేషన్ని చెయ్యాలి అని తన వేని మార్చుకోబోతూ ఉన్నారు. అందుకే ఇక్కడ లాయాలిటీ అనేది వస్తూ ఉంది. అంటే తన నేచర్, తన బిహేవియర్ కూడా మార్చుకోవాలి అని అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. ఓకే, ఏంటి ఎలా ఉండబోతుంది? ఓకే, ఇంటిమసీ అండ్ ఫిజికల్ రిలేషన్ కూడా పెరగబోతుంది. ఫిజికల్ అట్రాక్షన్ అంటాం కదా, కోరిక అండ్ మోహం, వ్యామోహం, లైక్ బ్లా 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 ఏదైనా అనుకోండి. బట్ ఫిజికల్ ఇంటిమసీ ఫీలింగ్స్ అనేవి ఈ పర్సన్కి ఇప్పుడు మీ పైన వస్తూ ఉన్నాయి. అండ్ అలాగే మీ పైన ఆకర్షణ అంటాం కదా, అది అనేది పెరుగుతుంది ఈ పర్సన్కి. అండ్ మీ ఇద్దరి మధ్య నడిచిన బాండింగ్ ఏదైతే ఉందో అది మళ్ళీ తెచ్చుకోవాలి, అలాగే తను ఉండాలి అంటే ఆ బాండింగ్లో తను జీవించాలి అనేది కోరిక అనేది ఈ పర్సన్కి ఇప్పుడు మళ్ళీ వస్తూ ఉంది. ఎలా ఉండబోతూ ఉంది ఫ్యూచర్? నేను చెప్పాను కదా, ఈ పర్సన్ మీ గురించి ఎంత స్పీడ్గా అయితే గోడ కొట్టిన బంతి మాదిరి ఎంత స్పీడ్గా వెళ్ళారో అంతే స్పీడ్గా మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతూ ఉన్నారు. కమ్ బ్యాక్ టు మీ అని కామెంట్ పెట్టి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ సో మచ్.